Good afternoon, students. Today we are discussing about the second unit, linear measurements. Okay na? So what is meant by linear measurements? Linear measurements means measuring a thing in a straight line by using the tools like steel rule, tape, etc. By using these tools is called linear measurement. Linear means only a line is taken. So the starting point and the ending point, the distance is measured by using steel rule or tape. So it is called linear measurement. Okay, students. Then the topic is length standards. Length standards means by the consideration of different methods, the length can be measured in how many types. Okay, sometimes we have to measure two surfaces or both lines to the surface depending on they are which type. Okay, there are three types of standards. One, line standard. Second one, line standard, wavelength standard. So these are the three types we have measured in length standards. So length standards means ఇందులో మనం యూనిట్లు ఏం నేర్చుకుంటామంటే సో ఒక స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్స్ని ఎలా కొలుస్తాం. మనం ఎప్పుడు లైన్స్నే కొలవం కదా. సో ఒక్కొక్కసారి కార్నర్స్ కొలవాల్సి వస్తుంది, ఒకసారి వేరే కార్నర్ కొలవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి యాంగిల్ కొలవాల్సి వస్తుంది, ఇంకొకసారి బై యూజింగ్ వేవ్లెంత్ కొలవాల్సి వస్తుంది. సో వేవ్లెంత్ కొలవాలంటే మనకి స్కేల్ కావాల్సి వస్తుందా, స్టీల్ రూల్ అవసరం అవుతుందా, టేప్ అవసరం అవుతుందా? కాదు కదా. సో మనం బై యూజింగ్ ఇవి ఎలా డివైడ్ చేసుకుంటాం. ఏంటివి? లెంత్ స్టాండర్డ్స్. సో ఈ లెంత్ అనేది మనం ఎలా కొలుస్తామో ఈ మెథడ్స్ ద్వారా మనం సాగ్రిగేట్ చేసాం. సాగ్రిగేట్ అంటే ప్రతిదానికి ఒకటి ఉండదు కదా. సో ఫస్ట్ అంటే లైన్ స్టాండర్డ్ అంటే ఏంటండి? So line standard ante when the length being measured is expressed as the difference between the two lines, they are then it is called line standard. Ante two different surfaces ni oka line surface nunchi inkoka line surface కొలవడానికి మనం line standard అనేది యూస్ చేస్తాం. సర్ఫేస్ మెజరింగ్. ఓకేనా? అదే ఎండ్ టు ఎండ్ స్టాండర్డ్ అంటే ఏంటి? ఎండ్ టు ఎండ్ అంటే ఏంటమ్మా? ఇందులో ఏంటి మనకి టూ టైప్స్ ఉంటాయి. సో యాక్చువల్గా లెంత్ స్టాండర్డ్ అంటే మీకు స్టీల్ రూల్ యూజ్ చేయడం, టేప్ యూజ్ చేసి కొలుస్తారు. ఓకేనా? ఈ ఎండ్ టు ఎండ్లో ఏంటంటే ది ఎండ్ స్టాండర్డ్ ద లెంత్ బీయింగ్ మెజర్డ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ యొక్క ఎండ్స్ని ఈ ఎండ్ మెజర్మెంట్స్ అనేది కొలుస్తాం. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఈ స్లిప్ గేజెస్ అంటే ఏంటో చెప్తానండి మీకు ఇప్పుడు. దాని నెక్స్ట్ టాపిక్ అది ఎండ్ బార్స్. ఇలాగ మైక్రోమీటర్స్. సో ఇలాగ అంటే మైక్రోమీటర్స్ అంటే మనకి స్టీల్ రూళ్ళు ఈ టేప్లు కాకుండా రిమైన్ వేరే దాని చేత కొలుస్తున్నామంటే మనకి అవి ఏమో ఎందులోకి వస్తాయి? ఎండ్ స్టాండర్డ్స్లోకి వస్తాయండి. ఆ మెజర్స్ చేస్తున్నామంటే. ఓకేనా? అది సెకండ్ టైం. లైన్ స్టాండర్డ్ అంటే స్టీల్ రూల్స్ అది యూజ్ చేస్తాం. ఎండ్ స్టాండర్డ్ అంటే స్టీల్ రూల్స్ అండ్ సర్ఫేస్ ఈ స్టీల్ రూల్స్ అండ్ టేప్స్ అవి లేకుండా కొలిచే వాటిని అవి కాకుండా నెక్స్ట్ వేరే ఏమంటే అది ఎండ్ స్టాండర్డ్స్లోకి వెళ్తున్నాయి. ఈ స్లిప్ గేజెస్ అని, యాంగిల్ డెక్కర్స్ అని, లెవెల్ ప్రొట్రాక్టర్స్ అని ఇందులోకి వెళ్తాయి. అండ్ వేవ్ లెంత్ స్టాండర్డ్స్ అంటే మనం ఈ వేవ్ లెంత్ స్టాండర్డ్లో ఏంటంటే ఏ వేవ్ లెంత్ ఆఫ్ మైక్రోక్రోమాటిక్ లైట్ అంటే ఒక లైట్ని మనం పాస్ చేస్తాం. రెడ్ రేడియేషన్ ఉన్న లైట్
రేడియేషన్ అంటే తెలుసు కదండి అందరికి. సో ఈ రెడ్ రేడియేషన్ ఉన్న లైట్ని మనం త్రూ అవుట్ ద సర్ఫేస్ని పంపిస్తాం. సో ఆ లైట్ ఎంతవరకు పాస్ అవుతుంది అనేది చూసుకొని మనం ఏం చేస్తామండి, ఆ వేవ్ లెంత్ని బట్టి బేస్ చేసుకుని ఆ లెంత్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వేవ్ లెంత్ అనేది వచ్చిందంటే సో ఈ వేవ్ లెంత్ త్రూ అవుట్ ద మనకి రెడ్ రేడియేషన్ అనేది పాస్ అవుతుంది అన్నమాట, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు బై యూజింగ్ వేవ్ లెంత్. బట్ ఇందులో మనం టేప్ ఎందుకు యూజ్ చేయమండి, సో ఎందుకంటే మనకి ఇవి ఇంటీరియర్గా మనకి కనిపించిన వాటికి అంటే మనం ఇన్బిల్ట్గా ఏమన్నా కొలవాలి అనుకుంటే మనకి సో ఇవి చూస్ చేసుకుంటాం ఈ వేవ్ లెంత్. సో మెయిన్ ఇందులో వచ్చేసి వేవ్ లెంత్ మోడ్లో ఏంటంటే క్రిప్టాన్ ఐసోటోప్ 86 అనేది ఇందులో యూనిట్ ఆఫ్ లెంత్ కింద కొలుస్తుంది. ఓకేనా, లీనియర్ మెజర్మెంట్స్లో ఇవన్నీ టాపిక్స్. ఓకేనండి. సో మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైన్ స్టాండర్డ్ అంటే మనకి ఈ స్టీల్ రూల్స్ అండ్ టేప్స్ ఇవి యూజ్ చేస్తాం. ఎండ్ స్టాండర్డ్ అంటే ఈ బెవల్ ప్రొట్రాక్టర్స్, స్లిప్ గేజెస్, యాంగిల్ డెకర్స్, ఇండికేటర్స్ ఇవి యూజ్ చేస్తామండి. ఈ వేవ్ లెంత్లోకి వచ్చేసరికి ఏంటంటే ఒక రెడ్ రేడియేషన్ ఉన్న లైట్ మనం త్రూ అవుట్ ద సర్ఫేస్ మనం పాస్ చేస్తాం. ఆ రే ఎంతైతే ఫ్లో మనకి పాస్ అయిందో ఆ రీడింగ్ అనేది మనకు చూపిస్తుందండి. రీడింగ్ అనేది చూపించాక మనకి ఏంటి ఆ వేవ్ లెంత్ అనేది ఎంత అయితే ఉందో ద హైయెస్ట్ పీక్ పాయింట్ తీసుకుని సో ద వేవ్ లెంత్ ఎంత ఉందని చెప్తారన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.